నమస్కారం, నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఈ రంగారాయుడు చెరువు పక్కన ఈ పార్క్లో గత 2 సంవత్సరాల నుంచి వాకింగ్కి వస్తూ ఉంటాను. ఇక్కడ బాగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, వాకింగ్ చేయడానికి నడవటానికి చాలా ఆహ్లాదకరంగా బాగా ఉంటుంది. ఈ విధంగా నడవటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పార్క్ అనేది ఒంగోలు నడిబొడ్డున మంచి సెంటర్లో ఉన్నది. ఈ పార్కులో గవర్నమెంట్ ప్రభుత్వం ఇంకొంచెం సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలకి చాలా బాగుంటుంది, ప్లస్ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు కానీ అలాగే వృద్ధులకు కానీ ఈ యొక్క పార్కులో నడవటం వల్ల చాలా ఆరోగ్యకరంగా చాలా బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన MS9 ఛానల్ వారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు. నా పేరు చెన్న ఆదినారాయణ. మేము రంగారాయుడు చెరువు 25 సంవత్సరాల నుంచి నడక ప్రారంభించాము. ఇప్పటికీ మా ఆరోగ్యం బాగా నడక ప్రారంభించినప్పటి నుంచి మా ఆరోగ్యము, మా షుగర్లు, బీపీలు అన్నీ చాలా కంట్రోల్లో ఉంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. రంగారాయుడు చెరువు డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. ప్రస్తుతం కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కూడా సరిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళందరూ చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నారు. రోజు రోజుకి ఇక్కడ ఈ రంగారాయుడు చెరువు మీద వాకింగ్ చేసేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి కార్పొరేషన్ వారు ఈ రంగారాయుడు చెరువుకు సంబంధించి కొంచెం యాక్టివిటీస్ కానీ కొన్ని డెవలప్మెంట్స్ కానీ కొంచెం త్వరితగతిన ఏమైనా చేయగలిగితే దానికి అందరూ సంతోషిస్తారు. ఇటీవల కొంచెం లైటింగ్ కూడా లేదు. లైటింగ్ లేనప్పుడు కార్పొరేషన్ వారికి చెప్పాము, అది మెయిన్ లైన్లన్నీ రిపేర్లో ఉన్నాయండి, ఈ తర్వాత జరుగుతాయి, కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అని చెప్పారు. అయినా కానీ వాకింగ్ ఆరోగ్యపరంగా చీకట్లో కూడా వాకింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటారు. రంగారాయుడు చెరువు వాకర్స్కి వరప్రదాయం లాంటివి. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అందరూ అన్యోన్యంగా ఇక్కడికి వచ్చేవారంతా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉంటారు. రాత్రి 8:30 నుంచి 9 గంటల దాకా ఇక్కడే ఉంటారు. చాలామంది ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంకా దాదాపు 10 గంటల దాకా కూడా పర్మిషన్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి వాతావరణంలో మంచి గాలి పీల్చుకోవడానికి, మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా బ్రహ్మాండమైన ఉంటుంది. అందువల్ల ఏంటంటే కార్పొరేషన్ వారు తగిన సదుపాయాలు కల్పించి వాకర్స్ని వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు కార్పొరేషన్ వారు ఇక్కడ లైటింగ్ ముందు ఇంపార్టెంట్. ఇక్కడ పావులు కూడా తిరుగుతుంటాయి 8:30 తర్వాత. జాగ్రత్తగా చేసి ఇక్కడ వాకర్స్కి సహకరించాల్సిందిగా ప్రార్థించారు. పార్క్కి వచ్చాను.
బ్యాగ్ తీసుకొని రెడ్డి బాగా లేకపోతే రేటు మళ్ళీ రౌండ్ కొట్టాలి. देखना करेगा आदमी खेड़ा खावा వెనకాల